ఎవరక్క ఫోన్ లో మాట్లాడుతున్నావు? మన సబ్స్క్రైబర్లతో మాట్లాడుతున్నామా అని చెప్పు పెట్టే నువ్వు. మనోళ్ళేమో మన వీడియోల కోసం ఎదురు చూస్తా కూర్చుంటారు, మనమేమో ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్లా చెప్పు? పెట్టేసిన చెల్లె. నమస్కారములు అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటూర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మనోళ్ళందరికీ ఇట్లనే సపోర్ట్ చేయరులా. ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాము. ఫోన్ మాట్లాడే తీసిపెట్టి మనోళ్ళతో ఎందుకు మాట్లాడుతుంది పెంటాక అనుకుంటురా? మనోళ్ళు ఇచ్చే సపోర్ట్ అంతగానో నచ్చుతుంది పెంటాకకు. మస్తు లైకులు అంటే లైకులు కొడుతురు, కింద కామెంట్లు కూడా ముద్దు ముద్దుగా పెడుతురు. వీటిని చూసే నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుందిలా. అయితే మరి కానీ ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు, కింద బెల్ సింబల్ ఉంటది, అది వత్తురు. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తది, మర్చిపోకురులా. అదే ఎందుకు అట్లా చెప్తున్నది? మనలోకి మన వీడియోలు నచ్చుతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మస్తు సబ్స్క్రైబర్లు పెరుగుతారు. లైకులు కూడా చూడు ఎన్ని వస్తున్నాయో, మస్తు వస్తున్నాయి లైకులు. అవునులా, ఈ వీడియో నచ్చితే కూడా లైక్ చేసుకోరి. మంచి కంటెంట్ తో మీ పెంటాక మీ ముందుకు వచ్చింది ఇయ్యాల. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నచ్చితేనే లైక్ చేసుకోరి. లైక్ చేస్తే మన పెంటాక మస్తు మురుస్తది. అబ్బా చెల్లె, మన వీడియోలు మస్తు మందికి నచ్చుతున్నాయి, ఇంకా మంచి మంచి కంటెంట్ మనలోకి చూపియాలని చెప్తది నాతోని. అయితే మరి కానీ ఇలా వీడియో ఏంటంటే మనలోకి తమ్నెల్ చూస్తేనే మీరంగా అర్థం కావచ్చు. ఇక చూదురాదు, ఇక సోదెందుకు మీతోని. ఏమి పెంటి తిన్నావా? ఒక బుక్క బువ్వ పెట్టే. ఏడదిన్నయ్యాగో పని చేయబడితే ఏడు పని అన్నే ఉంది. ఇంకా ఈ పని పొడుస్తలేదు, తీర్చలేదు నాకు. అగో నీవు 2 జతల బట్టలు ఇడిచిపెడితివా? ఇక నేనే ఉతకాలి, ఎండ కొట్టి పాడైతలేదు. ఎట్లనో ఏమో ఈ శాతగాని పానాలకు కొడుకులు లేక ఎంత బాధ వచ్చా మనకు. అవే కొడుకులుంటే ఒక బాధ, లేకొక బాధ. మనకి ఏంది బాధ? బిడ్డలుండి పట్నంలో పెళ్లి చేసిస్తే పట్నంలోనే ఉంటుర్రు. ఒక్కసారన్న నాయన ఎట్లుండా అని చూడనిక కూడా వస్తలేరు. అగో యాదిలు రయ్యని పెద్ద బిడ్డ ఫోన్ చేస్తున్నట్టుంది, ఆగు మాట్లాడతా. హలో మమ్మీ, బాగురారా? అల్లుడు కూడా బాగుండా? పిల్లలు కూడా స్కూల్ పోయి రారా? అయ్యో ఇలా ఆదివారం ఏమో పాడ ఇంటికాడనే ఉన్నట్టు. ఇక పని తీరిందా లేదా మరి? పిల్లలు ఇంటికాడ ఉంటే ఏడు పని అన్నీ ఉంటది బిడ్డ నీకు. ఏంది నాయన నాయనే ఉండి బిడ్డ. ఇక ఏం చేయాలి చూసుకొని పాడు కావాలి. కొడుకులు ఉంటేనేమో కోడలో కొడుకో ఎవరో చూసుకుంటుంటిరి. ఎవ్వరు లేని పానాలకు నేను అయ్యనే ముసులుకొని చేస్తున్నాము. ఎవ్వరికి చెప్పుకునేటట్లేదు బిడ్డ మా బాధ. ఇక మీరు రమ్మంటేనేమో పిల్లలు స్కూల్ అంటారు, ఏదేదో అంటారు. ఇక మీ సంసారాలు మీకే అయినాయి, ఇక మమ్మల్ని ఏడ చూస్తారు బిడ్డ మీరు. ఎట్లా చెల్లెనా? మొన్న ఫోన్ చేసింది అమ్మ, ఆదివారం నడుస్తున్నది, ఏది పొద్దుతుంది ఇంకా చేరలేదు. రానట్టే ఉంది. మొన్న వారం వస్తాన్నది గటనే అన్నది, రానే రాలేదు. ఈ ఆదివారం వస్తాన్నది, ఏది పొద్దుగింది, బస్సు కూడా వచ్చిపోయింది, ఇంకేది రానట్టే ఉంది. ఇక మీకు వీలుగా ఏడొస్తట్టు బిడ్డ. ఇక పిల్లలు స్కూల్ అవే చూసుకోరు, ఇక మా సౌ మేము చేస్తాం గాని. సరే సరే ఇక మంచిగా మేము ఇక గట్టినే ఉంటాం. ఇక గోళీలు వేస్తున్నా, ఆయనకు టైంకి వేస్తున్నా గానీ మీరు మంచిగా ఉండరు బిడ్డ, పిల్లలను మంచిగా చూసుకో, మంచిగా ఉండరు సరేనా? ఎవరే పెద్దమ్మ ఫోన్ చేసింది? అవునయ్యా, నేను కూడా వద్దామంటే వీలైతలేదు అమ్మాయి. మీ అల్లుడు పని పోతుండే, ఇక పిల్లల్ని కూడా చూసుకుంటారు. మా అత్తనేమో వాళ్ళ బిడ్డ దగ్గరకు పోయింది. ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు నేను అదో ఇదో చేసి పెట్టాలా? మీ అల్లుడు ఉంటే జర చూసుకుంటుంటే అని చెప్తుంది. ఏమొద్దు బిడ్డ, పిల్లల్ని చూసుకొని జర మంచిగా ఉండడు. ఇక పట్నంలో ఎట్లుంటది అయ్యా, మన ఊర్లలో ఉన్నట్టు ఉంటది. ఇప్పుడు ఇక్కడ వస్తే పిల్లలను అప్ప చెప్తాను కన్నా ఎవరు నమ్మేటట్టు ఉండదు అక్కడ మన ఊర్ల లెక్క. మన ఊర్లలో అంటే జర పట్టుకో అమ్మ, జర నేను ఊరికి వచ్చేసరి చూసుకో అంటే మంచిగా తినిపిస్తారు, పోరగాళ్ళని ఆడిపిస్తారు. అమ్మ పట్నంలో ఎవరిని నమ్మనీకుండదు అయ్యా. ఇక అందుకే సరే బిడ్డ, నీకు వీలైనప్పుడే రాయిగా నాయనని మంచిగా చూసుకుంటా గానీ, గోళీలు గీలీలు అంతా మంచిగా వేస్తున్నా గానీ మంచిగా ఉండరు మీరని ఇక ఫోన్ పెట్టేసిన. మరి తీరికైనప్పుడు వస్తామ్మా అంటే సరే బిడ్డ అన్న. ఏమోనే, నాకేమో పిల్లల మీద గుంజాలని చూడబుద్ధి అవుతుంది. వాళ్ళని చూడకుంట కొంత రోగం ఎక్కువైతున్నట్టుంది నాకు. రోజుకి ఎంత అదైపోతున్నా. చిన్న బుజ్జి ఇలా ఆదివారం వస్తుందంటే అప్పటి నుంచి బయట కూర్చొని చూసి చూసి ఆష్టకొని వస్తున్నా. పానం శాతం అయితే లేదే, 2 సార్లు కక్కొచ్చింది. అవునా అయ్యా, ఎన్ని రోజులు అవుతుంది నువ్వు కడుపు నిండా బుక్కడు బువ్వ తినక? గింత చికెన్ వండనా అంటే వద్దే, నాకు నలవనిక రాదు, పంట మొత్తం మూసిపోయినాయి అంటావు. మరి ఏం చేయాలి? రోజు జావ పెట్టి పెట్టి తిని తిని యాస్ట్ వస్తుంది మన ఇద్దరికి. మరి ఎట్లా చేయాలి చెప్పు? సాబుదానాలతో జావ కాదునా? ఏదొద్దే నాకు, తిండి మీద కూడా సోయి లేదు నాకు.
జర పిల్లలు వస్తే వాళ్ళని చూసి అన్న జర నిమ్మలం అవుతుంది పానం అనుకుంటున్నానే గంతే ఇంకేం లేదు. తిండి మీద కూడా లేదే పానము. ఎట్లయ్యా మన బాధ వరకు చెప్పుకుంటాం చెప్పు, మన బాధలు మనకేనా? ఒక కొడుకు ఉంటే ఎట్లనో తిట్టో కొట్టో చూసుకుంటాడు ఆడాడ పడేసి. ఇక ఇద్దరు బిడ్డలు ఉంటే పెళ్లి చేసి పట్నంకి ఇస్తే ఇక పట్నంకి ఎందుకు ఇస్తున్నావయ్యా? నేను అప్పుడే ఆంటీ ఊర్లలో వద్దే ఇక పట్నంలో జర మంచిగా బతుకుతారు జాబులు చేసుకుంటా అని ఇస్తుంది. ఆ పట్నం పొలి పాడుగాను ఎట్లుంటారు? ఏ పండుగ పబ్బానికి రాని ఎప్పుడు ఇంట్లోనే ఉంచుకుంటారు పని శాతగాక. ఇక ఎప్పుడు మనం చూసుకుంటుంటారే ఇక వాళ్ళ బతికేందో వాళ్ళు మంచిగా బతుకుతే చాలు. ఇక మనం ఎట్టినో అట్లా మన టైం అయిపోయింది. ఇక మనం ఎట్టినో అట్లా బతకాలి గంతే. అవు గాని చీకటి అయింది మరి చిన్న బుజ్జి ఆదివారం కలుస్తాము అని గానే మరి బస్ కాడ కూడా ఆగిపోయిరా ఎట్లా? మన ఊరికి లాస్ట్ బస్ వచ్చిపోయింది మరి ఆటో కూడా వస్తారేమో ఒకసారి ఫోన్ చెయ్యి ఏడుర్రో. ఏమని చేయాలయ్యా గడికి ఒకసారి చేస్తే నాకెట్లా అనిపిస్తుంది. వాళ్ళకు రాబుద్ది ఎందుకు కాదు కానీ జర పని ఉండి జర వస్తలేరు తీరుకుంటలేరు వాళ్ళకు వస్తందుకు. ఇవాళ అత్త మామ కూడా ఏమంటారు, ఊకెందుకమ్మ పోయేది, మీ నాయన మీ అమ్మ ఎట్లుంటే వీకెండ్ అని కూడా బెదిరిస్తారు. ఇవాళ నొప్పించి రావాలంటే చాలా అవుతుంది వాళ్ళకు. ఇక వాళ్ళ ఇష్టం ఉంటే వస్తారేమో లేకపోతే సచ్చినాక వస్తారేమో. ఊకో ఊకే ఫోన్ చేయ నేను. సరే తీయ ఇంతసేపు పండుకుంటా. ఏమయ్యా గట్ల వండుకుంటివి? ఆగు ఊళ్ళో పోయి సాపుదానాలు కొనుక్కొచ్చి జావలకు కాసిస్తాగు తిని పండుకుందు కళ్ళు ముయ్య కాదు. ఏమొద్దే నాకు తిండి మీద సోయలేదు పిల్లల్ని చూడాలనిపిస్తుంది. ఇక ఎట్లా చేస్తొస్తారో నాకు అర్థమైతలేదు. అవునయ్యా నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. పిల్లలు వస్తే కలకలలాడుతుంది ఇల్లు. అగదుడు ఎవ్వరు లేని గుడ్డి పీటలు పట్టినట్టే ఉంది కదా మన ఇల్లు. ఇక వస్తే వాళ్ళు బస్కే పైనమై రావాలి కానీ అల్లుళ్ళ దించే వచ్చే అల్లుళ్ళు కాదయ్యా మన అల్లుళ్ళు. ఏం అల్లుళ్ళు దొరికిరో ఏమో. మనకు ఒక కొడుకు ఉంటేనా పోరా అక్కని చెల్లిని తీసుకురాపండి దెబ్బ దెబ్బ పోయి పొద్దుగల పోయి ఇప్పటిదాకా తీసుకొద్దురు. ఇక ఆడపిల్లలే ఆలకయ్యాలు రావాలంటే ఇక చాలా టైం పడుతుంది, బాధ అవుతుంది, ఇబ్బంది పడుకుంటూ రావాలి. మన ఊరు తక్కువ దూరం లేదు వాళ్ళకు మనకు. అవునే మనం పోదామంటే కూడా నాకు శాతన కాదు. ఆ బస్సులు ఎక్కి దిగి నీ కూడా బేజారు వస్తుంది. అవునయ్యా పట్నంలో ఎట్లా తిరుగుతారో ఏమో, మన శాత కాదు పట్నంలో తిరగాలంటే. జరా పానం అంతా పులశీలినట్టుంది. నా పానం శాతనైతలేదు. ఇక దగ్గర పడ్డది ఇక నా కథ. ఊకో అయ్యా గట్లా మాట్లాడుతున్నావు ఎందుకు? ఇప్పుడే మన ఇద్దరం ఉంటేనే ఎవ్వరు లేరు ఇంట్లో అన్నట్టుంది. ఇక నువ్వు లేకుంటే నా జీవితం ఎట్లుంటే చెప్పు, నువ్వే గుర్తు తెచ్చుకో. అవునే ఇక నేను పోతే నీ బతికే వేస్ట్. నువ్వు ఒక్కదానివే అవుతావు ఇంట్లో ఎట్లుంటావో ఏమో. ఇక పిచ్చిదానివి అవుతావే ఇక నేను లేకుంటే. అవునయ్యా నీకు శాత కాకుండా నేను అది ఇది చేసి పెట్టి తిడుతున్నాను కొడుతున్నాను ఏదో అంటున్నా గానీ నీ మాట వింటే జర నాకు ఓ ధైర్యం ఉన్నట్టుంటది. ఇక నువ్వు లేకుంటే నా బతికే వేస్ట్. ఊకోవే నాకేం కాదుగా నువ్వేం బాధపడకు గాని పో తినిపో. ఏం కూర ఉన్నవి అలా బుక్కడు తినరా పో. నాకు కూడా వద్దయ్యా, నాకు కూడా ఆకలి అయితే లేదు. చికెన్ కూర చిన్న బుజ్జి వస్తుందా అనగానే పావు కిలో చికెన్ తెప్పించొద్దే గానీ ఇక నేను కూడా ముట్టనది. నువ్వు తినండి నాకేమిటికి చెప్పు. అయ్యో గట్లంటవేందే నువ్వు? నా పానం సరిలేదని నేను వద్దంటున్నా. నీకేమైందే తినిపో. అరే తినిపో జర గిత్త బువ్వ తింటే కడుపుకు ఆసరుంటది. ఇక నువ్వు మొత్తమే తినకుంటే నాకు చేస్తాను కూడా శాత కాదు. నువ్వు కూడా మంచం పాలైతావు నా లెక్క. ఇక మన ఇద్దరం బంత ఎవరు చేసి పెడతారే? అవునయ్యా ఇక మన ఇద్దరం బంతే, ఇక మన బతుకాగమే ఇక. అవునే మనమే గింత బాధపడుతున్నవా? ఇంకా చాలా మంది గిట్లనే బిడ్డల గురించి బాధపడుతురేమోనే. ఎంత మందుర్రో ఈ దేశం మీద గిట్ల బాధపడుకుంటుట బతికేటోళ్ళు. ముసలోళ్ళు అయితే ఇక బతుకు ఆగమేనే. ఇక వేస్ట్ ఆ బతుకు. అవునయ్యా గిట్ల బతుకుడు బతికి వేస్ట్. అయితే వాయి గాని నువ్వు పువ్వు వేసుకొచ్చుకొని తినేజరా. అవుగానయ్యా ఇగో మన బిడ్డలకు ఫోన్ చేసి నాయన చచ్చిపోయిండురా అని ఫోన్ చేస్తానని వస్తారేమో. ఎందుకే గట్లా మళ్ళా అదురుకొని వస్తారు నా బిడ్డలు. ఏం కాదయ్యా కొనపానం మీద ఉండమ్మా జర జీవగంజి పోసాను కన్నా రండి అని చెప్తా. చచ్చిపోయినా నేను చెప్పగాని అవే గట్ల బాగానే ఉంది. మన ఫోన్ చేశాన చెప్పు. ఇక గట్ల నన్ను వస్తారేమో మన పానం నిమ్మలమైతది. జరుండు ఫస్ట్ చిన్న బుజ్జికి ఫోన్ చేసి చెప్తా. హలో చిన్న బుజ్జి, ఆ కన్నయ్య అమ్మ లేదా అయ్యా జర అమ్మకి మాట్లాడేది ఉంది. ఆ తాత నా బాగానే ఉంది బిడ్డ, ఇక తాత గురించి మాట్లాడాలి జర అమ్మకి. ఆ చిన్న బుజ్జి ఇగో మీ నాయన బాగలేడు బిడ్డ, మొత్తం పానం దగ్గరకైంది, జీవితం దిగొస్తాను కన్నా వస్తారా బిడ్డ? ఆ అల్లుడేమొద్దు గాని ఇక పిల్లల్ని అల్లుడి దగ్గరనే ఉంచి నువ్వు పెద్దక్క కలిసి రండి రాజరా. ఏడ బిడ్డ మచ్చం శాతనైతే
ఈడికి వచ్చినాక ఏం టెన్షన్ పడకురు గాని జర మంచిగా ఉండు గాని కోనా పానం మీద ఉన్నట్టే నాకు డౌట్ అనిపిస్తుంది బిడ్డ. ఏం తింటలేడు తాతలేడు కడుపులో గింత అసలు లేదు బిడ్డ మీ నాయనకు. రోజు జావలెక్కగా ఆశ పోస్తున్నా ఇగో జీవ గంజి పోస్తాను కన్నారా అమ్మ మీరు. ఇగో తమాం దగ్గరికి అయిండు నా పానం కూడా సరిలేదు. సరే అమ్మ అక్క గుట్ల ఫోన్ చేసి చెప్పు జర దప్పున రర్రి. ఓ బిడ్డ బస్సులు చక్కగా ఎక్కువ ఆధార్ కార్డు మర్చిపోయారు ఫ్రీ బస్సులే కదా మీ అత్తకు మామ కూడా చెప్పిరారా జర మళ్ళీ ఏమనుకుంటారో ఏమో 2-3 రోజులకు పోతట్టు లేదా నీది ఇట్లా మా నాయన బాగాలేదండి అత్తమ్మ అని చెప్పు ఏమనుకున్నా సరే. మరి మా అల్లునికి ఏం చెప్తావో ఇక నీకే తెలుసు ఆయనతో ఒక బాధ. మా అమ్మగారింటికి పోతున్నా అంటే ఆయన కురుకొస్తుంది ఇక కోపం పరశ్రాముడు అవుతాడు ఇక. సరే అమ్మ ఇక పిల్లలు కూడా మంచిగా చూసుకోమని చెప్పి మీ అత్త మామలకు దెబ్బలాడాలి అమ్మ. ఏమైంది ఏమంటుంది చిన్న బుచ్చి? ఇంటికి రా అయ్యా నేనేమేం మాటలు అన్నాను. సరే అమ్మ ఇక తప్పును వస్తున్నాము నాయనని మంచిగా చూసుకోవా అని ఏడుస్తుంది చిన్న బుజ్జి. ఏం బాధపడకమ్మా జర మంచిగా ఉండు కానీ జర మిమ్మల్ని చూస్తానన్న ఒక దినం అన్న పత్తడేమో ఆయనకే. సరే సరే వస్తున్నాం ఆగు అని అన్నారు. ఇక పెద్ద బుజ్జి ఆమె కలిసి వస్తారేమో ఇక పొద్దు తచ్చే ఉంది. సరేనే మరి నేను జరసేపు ఇట్లా ఉరుకుతా. ఎండ పాడు గాని ఎండ మచ్చం కొట్టి పాడైతే లేదు. ఇక బట్టలు ఎప్పుడు ఉతుకుదునో ఏమో నిన్న ఉతుకుదామంటే నిన్న లేదు ఇయ్యాల లేదు ఎట్లా ఈ బట్టలతోని. ఈ ముసలాయనకేమో 2 జతలుండే ఇక ఇంకోటి చిన్నంటే ఊతదే ఆయన పని. ఇక నా బిడ్డలు వచ్చిందా ఉంచితే వాళ్ళే ఉతుకుతారు గాని ఎందుకు వాళ్ళకి బాధ అన్నీ చేసి వస్తారు. ఏమంటే వాళ్ళకు చాలా బాధ అవుతుంది. ఇక మా అమ్మ చూసినా మా ఇంటికి వచ్చినాక కూడా పని చెప్తుంది. మా ఇంటికాన్ని చేసి ఆష్టపడేస్తామని జర మనసులు ఉంటది బాధలకు. అగో పాటకు సప్పుడు అవుతుంది. ఎవరు వచ్చిరయ్యా ఇంటికి? ఏమోనే చిన్న బుజ్జి కూడా వచ్చిరేమో చూసాపు. అగోనే రానే వచ్చిర్రు. ఓయ్యా మన పిల్లలు వచ్చిర్రు. లేవు లేవు అయ్యో పిలుసుట మచ్చం లేవడు. ఓయమ్మ ఉన్నాడో పోయిడా మమ్మీ అయ్యా నాయనా లేవే నేను వచ్చిన చిన్న బుజ్జిని వచ్చిన లేవు. ఓ నాయనా నేను పిలుసుట వల్కవేందే ఫోన్ మంచిగా మాట్లాడతావుగా ఇప్పుడు వల్కవేందే లేవు నేను వచ్చిన. ఓ బిడ్డ ఇప్పటిదాకా మంచినే ఉండే బిడ్డ ఏమైంది మీ అయ్యకు? నాయనా లేవే నేను పెద్ద బుజ్జిని వచ్చిన చెల్లె నేను కలిసి వచ్చినాం లేవు నిన్ను చూస్తాందుకు వచ్చిన మమ్మల్ని చూడు లేచి. ఓ అక్క నాయన మనం ఇంత గట్టిగా పిలిచిన వల్కలేడు అక్క ఏమైంది? ఓయమ్మా ఓయమ్మా మన నాయనకి ఏమైంది? ఓయమ్మా ఓయ్యో నాయ్యా ఏమైందయ్యా నీ బిడ్డలు వచ్చిర్రు జర లేచి చూదులేవయ్యో నాయ్యా. ఇప్పటిదాకా మంచిగానే మాట్లాడుతీవి అయ్యా నాతోని ఇప్పుడేమైందయ్యా నీకు? జర నీ బిడ్డలను చూదులే అయ్యో నాయ్యా. ఎంత పని చేస్తురి బిడ్డ ఓ బిడ్డ మీరు రమ్మంటే రాకపోతురి బిడ్డ బిడ్డ మేము చూడకనే చచ్చిపోయిన బిడ్డ మీ అయ్యా. ఎట్లా ఏది మమ్మ గింత కోసం ఎవరికి రావద్దమ్మా ఓయ్యా లేవయ్యా మేము వచ్చినాము నీ ఇద్దరి బిడ్డలమయ్యా లేవయ్యా ఓ నాయనా మా నాయనా జర లేవయ్యా మా నాయనా. ఓ అక్క నాయన చచ్చిపోయిందక్క లేస్తలేడు ఏం చేదు చెల్లె ఇక మనకు బాధలు ఎక్కువ చెల్లె. మన నాయన లేస్తలేడు చెల్లె ఓ చెల్లె. మనం ఇన్ని రోజులు వద్దామంటే ఓ చెల్లె మనకేమో కుదరకపాయే ఓ చెల్లె. ఏం చేదు మక్క ఓ అక్క అమ్మొక్కతైతది నా యొక్క. అమ్మ నాయనలుంటే మనము మన ఇంటికి వస్తుంటిమి ఓ యొక్క. ఊకొరి బిడ్డిగా మన చేతిలో ఏముంది ఆ దేవుడు ఎట్లా చేస్తే అట్లయితది. ఇక ఊకొర్రమ్మా మీ నాయన లేకుంటే నేను లేనా చెప్పు అన్నిటికీ నేను చూసుకుంటా తీరు బిడ్డ. చిన్న బుజ్జి పెద్ద బుజ్జి నాయనా అమ్మా మన నాయన మనకు కావాలని గిట్లా చేసిందక్క మనం వస్తలేమని గిట్లా చేసిండు మన నాయన. ఎప్పుడొచ్చిరు బిడ్డ? తమాం శాతనే తెలియ బిడ్డ మిమ్మల్ని చూడాలనిపించి గట్ల చేసిన నేను. ఇక చేసేది ఏం లేదు నాకని గట్ల చేసిన. ఏం బాధ పెట్టుకోకురు గాని అగ చూడు మిమ్మల్ని చూసేసరికి నాకు సగం పానం అల్కగా అయింది. సగం పానం వచ్చినట్టు అయింది బిడ్డ. ఏం చేదు నాయన మేము కావాలని రాకపోతే మా చెప్పు మా ఇంట్లో బాధలు ఎట్టుంటాయి తెలుసుగా నీకు. పట్నంలోకి ఇచ్చినవు ఇక సచ్చినట్టు బతికినట్టు అలానే ఉండాలి ఇక. అవునమ్మా గట్లనే అర్థం చేసుకుని మీ అమ్మ నేను కూడా గట్లనే అర్థం చేసుకుని ఊకున్నాం గాని ఇక మిమ్మల్ని చూడకుంటే ఎన్ని రోజులను ఉందో బాగా ఇట్లా చేసినాము. నేను ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నా నాయన కానీ మాకు వీలైతే లేదు. ఇక పిల్లలు పడిపోతుర్రా మీ అల్లుడేమో పనిపోతుండు. పిల్లలు వచ్చే వరకు ఎవరు చూసుకుంటారు వాళ్ళను. మా అత్తనేమో ఇక పొలం పనికే పోతుంది. ఎవరు ఉండరు ఇంటికాడ. గట్లని నేను లాపరవైంది. ఇక
వస్తాం వస్తాం అంటారు వస్తలేరు. ఏం చేయడానికి ఇట్లా చేసినట్టు మీ అయ్య. అమ్మ నాకు నాయనకు మస్తు పానం కదనే, ఇక నాకైతే సగం పానం చచ్చిపోయింది. ఎప్పుడు వద్దాం అనుకుంటున్నా ఏదో ఒక పని పడుతుంది అమ్మ నాకు. మీ అల్లుడి గురించి తెలిసేనేగా, మా అమ్మగారి ఇంటికి పోతంటే జాడు కట్ట పట్టుకొని ఎగురుతున్నా మీదికి. ఇక నేను 4 వారం పోరల్ని తయారు చేసిన బస్ స్టాప్ కాడ వచ్చేసరికల్లా పరశురాముని లెక్క నా ఏంట కలిగిండు. ఇక మూసుకొని మా పోయి ఇంటికాడ వండుకున్నా. ఇక మీకు వస్తలేనని ఏం చెప్పుదు నాని, ఇక సపోర్ట్ చేయకుండా పోనే చేయలే మీకు నిన్న. అవును బిడ్డ, ఇక ఎవ్వరి సంసారాల కాళ్ళకే అయినా ఎవ్వరి బాధనాలకే ఉన్నాయి. అవునమ్మా, మా ఇద్దరిని పట్నంకే ఇచ్చినావు. పట్నంలో లెస్స పనులుంటాయి, ఊర్లలో ఉన్నట్టు కాదు. ఆపత్లో ఎవరు పట్టించుకోరే. ఏమైనా పండుకోవాలి, తినాలి, పని చేసుకోవాలి. ఇదే ఉంటది రోజు. ఒక ఆపత్లు చూద్దామన్న గోనియరే అత్త మామలు మొగడు. మనకొక తమ్ముడు అన్నను ఉంటే మిమ్మల్ని చూసుకుందరు, పట్టించుకుందరు. ఇక మేమేమో పట్నం నుండి మేము రానిక వీలైతలేదు. అవునమ్మా, మనకు ఒక అన్న ఉంటే మమ్మల్ని అందరిని మంచిగా చూసుకుని ప్రతి పండుగకు ఆయననే తీసుకుపోయి దించి రావచ్చు. ఇక పండుగ గుడ్లు ఇన్నే ఉండరు బిడ్డ. ఇంకా 3 దినాలైతే పండుగనే వస్తుంది. అల్లుడిని పిల్లలను తీసుకొని రమ్మని మీ అత్త మా మేడొస్తారు గాని అల్లుడికి ఫోన్ చేసి చెప్పి బిడ్డ ఇద్దరు పిల్లల్ని ఎంట పెట్టుకొని రా, ఒక 4-5 జత బట్టలు పెట్టుకొని రా, వారం రోజులు ఇన్నే ఉందామని చెప్పు. జరగట్లనన్న మీ నాయన పానం తృప్తి పడుతుంది. సరే అమ్మ చెప్తాం గాని ఈ పండుగకు సామాన్ ఏమేందేమన్నా రాసి బిడ్డ, ఊళ్ళో పోయి తీసుకొస్తా. చేసుకుందరు గాని అప్పలు మురుకులు అన్ని చేసుకుందరు గాని. అమ్మ మీ దగ్గర పైసలు ఎక్కడవే? ఇక మా పైసలు ఇస్తాం, పాటు తీసుకొని రాపో. ఎందుకు బిడ్డ, నా దగ్గర లేవా? మీ నాయన పింఛనే వస్తది. 3,000 మేమేం చేసుకుంటాం చెప్పు? ఆ 3,000 ఖర్చే కావు, దావకాలకే అయితే ఏం కొనుక్కుంటాం? మా ముఖాలకు వారం వారం కూర తెచ్చుకోము. మీరు వస్తేనే నాయన అదో ఇదో పట్టుకొచ్చేది. ఇక మీరు లేకపోతే మేమెందుకు తినేదాన్ని? ఇక పప్పు పచ్చిపులుసు వేసుకొని తినుంటాం బిడ్డ. సరే గాని ఇయ్యాలటి వీడియో ఎట్లుందో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయరి. నచ్చితే మనోళ్ళు ఎవరైనా చూడాలనిపిస్తే కామెంట్ చేయరి. అయితే మై గాని ముందుగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద బెల్ సింబల్ ఉంటుంది. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. ఇలా మేము చేసిన వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఎన్ని లైకులు వస్తాయో మా పెంటమ్మకు చూద్దాం. మనోళ్ళు మమ్మల్ని మస్తు సపోర్ట్ చేస్తారు. లగ్గి సపోర్ట్ ఇంకా ముందు కూడా మస్తు కావాలి మాకు. కామెంట్లు కూడా మంచి చేస్తారు. మాకైతే మస్తు హ్యాపీగా ఉంది. అవునులా, మీరు పెట్టే ప్రతి కామెంట్ చూసి మా పెంటక్క లెస్స మురుస్తుంది, మస్తు మురుస్తుంది. సరేనా, ఇక బాయ్ చెప్పుర్రి మనోళ్ళందరికీ. రేపు మరొక మంచి వీడియోతో మనోళ్ళ ముందుకు వద్దాం. సరే బాయ్ బాయ్.